అక్కినేని నాగచైతన్య హీరోయిన్ సమంత విడాకులు తీసుకొని 3 ఏళ్లవుతుంది. కానీ ఇప్పటికీ అటు సోషల్ మీడియాలో, ఇటు ఫిలిం వర్గాల్లో ఈ జంటకు సంబంధించిన నిత్యం ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట 4 ఏళ్లకే పరస్పర అంగీకారంతో డివోర్స్ తీసుకుంటున్నామంటూ ప్రకటించడంతో అటు సినీ పరిశ్రమలతో పాటు ఇటు ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు. ఇద్దరు విడిపోవడానికి కారణాలు సరిగ్గా తెలియనప్పటికీ చైతూ శ్యామ్ తమ కెరియర్లో బిజీగా ఉన్నారు. ఇటీవలే చైతూ హీరోయిన్ శోభితా ధూళిపాలతో నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే వీరిద్దరి వివాహం జరగనుంది. అలాగే శ్యామ్ ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాలో నటించేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి. చైతూ శ్యామ్ విడిపోవటానికి కారణం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసింది. ఆయన తీరుతో సినీ రంగంలోని చాలా మంది హీరోయిన్స్ ఇబ్బంది పడ్డారని, కొందరు హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకుని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కూడా కారణం కేటీఆర్ అని, అలాగే చైతూ శ్యామ్ విడాకులకు కూడా కారణం అంటూ తీవ్ర విమర్శలు చేశారు. దీంతో కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. ఇప్పటికే నటుడు ప్రకాష్ రాజ్, నాగార్జున సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రాజకీయాల కోసం సినీ తారల జీవితాలను వాడుకోవద్దని హెచ్చరించారు. తాజాగా శ్యామ్ స్నేహితురాలు సింగర్ చిన్మయి కూడా ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. మైలేజ్, వ్యూస్, డబ్బు కోసం సమంత పేరును ఇంత భయంకరంగా వాడుకుంటారా అంటూ మండిపడ్డారు. మీ ఎజెండా కోసం, మైలేజ్, వ్యూస్ కోసం, డబ్బు కోసం సమంత పేరును ఇంత భయంకరంగా వాడుకుంటారా? అందరి దృష్టి మీ వైపు మళ్లడం కోసం సమంత పేరును ఉపయోగిస్తున్నారని అర్థమవుతుంది. కానీ అందరికంటే తానెప్పుడూ అగ్రస్థానంలోనే ఉంటుంది. తనను కనీసం కలలో కూడా టచ్ చేయలేరు. ఈ నవరాత్రికి మీ పాపాలను కడిగేసుకోండి అంటూ ట్వీట్ చేసింది. మరోవైపు స్క్రీన్ రైటర్ కోన వెంకట్ సైతం కొండా సురేఖ వ్యాఖ్యలపై మండిపడ్డారు. అక్కినేని నాగార్జున గారి కుటుంబంపై తెలంగాణ కేబినెట్ మంత్రి ఒకరు చేసిన వ్యాఖ్యలు నేను విని షాక్ అయ్యాను. నేను ఆమె ప్రతి మాటను తీవ్రంగా ఖండిస్తున్నాను. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని అభ్యర్థిస్తున్నాను. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని ఆమె చేసిన అవమానకరమైన, బాధ్యతారహితమైన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను. ఆమెపై నాకు అపారమైన గౌరవం ఉంది అంటూ ట్వీట్ చేశారు. అక్కినేని నాగచైతన్య హీరోయిన్ సమంత విడాకులు తీసుకొని 3 ఏళ్లవుతుంది. కానీ ఇప్పటికీ అటు సోషల్ మీడియాలో, ఇటు ఫిలిం వర్గాల్లో ఈ జంటకు సంబంధించిన నిత్యం ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట 4 ఏళ్లకే పరస్పర అంగీకారంతో డివోర్స్ తీసుకుంటున్నామంటూ ప్రకటించడంతో అటు సినీ పరిశ్రమలతో పాటు ఇటు ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు. ఇద్దరు విడిపోవడానికి కారణాలు సరిగ్గా తెలియనప్పటికీ చైతూ శ్యామ్ తమ కెరియర్లో బిజీగా ఉన్నారు. ఇటీవలే చైతూ హీరోయిన్ శోభితా ధూళిపాలతో నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే వీరిద్దరి వివాహం జరగనుంది. అలాగే శ్యామ్ ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాలో నటించేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి. చైతూ శ్యామ్ విడిపోవటానికి కారణం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసింది. ఆయన తీరుతో సినీ రంగంలోని చాలా మంది హీరోయిన్స్ ఇబ్బంది పడ్డారని, కొందరు హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకుని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కూడా కారణం కేటీఆర్ అని, అలాగే చైతూ శ్యామ్ విడాకులకు కూడా కారణం అంటూ తీవ్ర విమర్శలు చేశారు. దీంతో కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. ఇప్పటికే నటుడు ప్రకాష్ రాజ్, నాగార్జున సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రాజకీయాల కోసం సినీ తారల జీవితాలను వాడుకోవద్దని హెచ్చరించారు. తాజాగా శ్యామ్ స్నేహితురాలు సింగర్ చిన్మయి కూడా ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. మైలేజ్, వ్యూస్, డబ్బు కోసం సమంత పేరును ఇంత భయంకరంగా వాడుకుంటారా అంటూ మండిపడ్డారు. మీ ఎజెండా కోసం, మైలేజ్, వ్యూస్ కోసం, డబ్బు కోసం సమంత పేరును ఇంత భయంకరంగా వాడుకుంటారా? అందరి దృష్టి మీ వైపు మళ్లడం కోసం సమంత పేరును ఉపయోగిస్తున్నారని అర్థమవుతుంది. కానీ అందరికంటే తానెప్పుడూ అగ్రస్థానంలోనే ఉంటుంది. తనను కనీసం కలలో కూడా టచ్ చేయలేరు. ఈ నవరాత్రికి మీ పాపాలను కడిగేసుకోండి అంటూ ట్వీట్ చేసింది. మరోవైపు స్క్రీన్ రైటర్ కోన వెంకట్ సైతం కొండా సురేఖ వ్యాఖ్యలపై మండిపడ్డారు. అక్కినేని నాగార్జున గారి కుటుంబంపై తెలంగాణ కేబినెట్ మంత్రి ఒకరు చేసిన వ్యాఖ్యలు నేను విని షాక్ అయ్యాను. నేను ఆమె ప్రతి మాటను తీవ్రంగా ఖండిస్తున్నాను. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని అభ్యర్థిస్తున్నాను. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని ఆమె చేసిన అవమానకరమైన, బాధ్యతారహితమైన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను. ఆమెపై నాకు అపారమైన గౌరవం ఉంది అంటూ ట్వీట్ చేశారు.